జై శ్రీమన్నారాయణ. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. రామచంద్రుడికి శ్రీరామనవమి రోజు తిరునక్షత్రం పుట్టిన రోజున పానకం వడపప్పు. మరి శ్రీ జయంతి కృష్ణాష్టమి రోజున ఎందుకు ఇన్ని పిండి వంటలు ఆరగింపు చేస్తాం మన కన్నపిరానికి అంటే, ఉదాహరణ త్రేతాయుగము కృతయుగానికి దగ్గరగా ఉంది, ద్వాపర యుగము కలియుగానికి దగ్గరగా ఉంది. అయితే దశరథ చక్రవర్తి భూలోకంలో 60,000 సంవత్సరాలు వేంచేసి ఉన్నాడు. మరి రామచంద్రుడు 11,000 సంవత్సరాలు వేంచేసి ఉన్నాడు. రామచంద్రుడు ఇక్ష్వాకు వంశంలో దశరథుడికి తనయుడిగా అయోధ్యమా నగరములో అంతఃపురంలో పునర్వసు నక్షత్రం రోజున జన్మించాడు. రామచంద్రుడు అవతరించగానే అయోధ్యమా నగరమంతా కూడా పండగ జరుపుకుంది. రామచంద్రుడికి మంగళహారతులు కానివ్వండి, అలాగే తీపి మధురాన్ని ఒకరికొకరు పెట్టుకోవడం కానివ్వండి, అనేక వాయిద్యాలు వాయించడం కానివ్వండి, రామచంద్రుడు అవతరించాడు అని ఆనందంగా సంబరాలు జరుపుకున్నారు అయోధ్యపుర వాసులు. మరి కృష్ణయ్య ద్వాపరయుగంలో మధురలో కారాగృహంలో అర్ధరాత్రి సమయంలో రోహిణి నక్షత్రం రోజున కృష్ణయ్య ద్వాపరయుగంలో మధురలో కారాగృహంలో అర్ధరాత్రి సమయంలో రోహిణి నక్షత్రం రోజున అవతరించాడు. అష్టమి తిథి రోజున కారాగృహంలో అవతరించాడు. దేవకి వసుదేవులు తపస్సు చేశారు, మాకు బిడ్డగా పుట్టాలి అని. మరి యశోదానందులు మా దగ్గర పెరగాలి అని తపస్సు చేశారు. అందుకుగా ఇది ద్వాపరయుగం కలియుగానికి దగ్గరగా కదా, కనుక కృష్ణయ్య 120 సంవత్సరాలు లోపుగానే వేంచేస్తున్నాడు భూలోకంలో. తక్కువ సమయం, ఎక్కువ మంది భక్తుల్ని అనుగ్రహించాలి, లోకానికి భగవద్గీతను ఉపదేశం చేయాలి, చిన్న చిన్న చేష్టితలతో గొప్ప పరమార్థాన్ని విశేష అర్థాన్ని లోకానికి తెలియజేయాలి మొదలైన వైభవాలతో అవతరించాడు కృష్ణయ్య. దేవకి అమ్మ దగ్గర పుట్టినా కూడా పుట్టాలి అని ప్రార్థించింది కాబట్టి అక్కడి నుంచి మన ఆయప్పాడి గోకులానికి వచ్చి యశోదానందుల దగ్గర పెరిగాడు. యశోదానందుల దగ్గరకు వచ్చినా కూడా లోపల బాధపడుతూనే ఉన్నాడు. కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టేసి వచ్చానే, అమ్మ దగ్గర పాలు కూడా తాగలేదే, అమ్మ కథలు వింటూ నేను పెరగలేదే, వసుదేవుడి ప్రేమను నేను పొందలేదే, నా సొంత ఇంటిని నా పుట్టిన ఊరిని విడిచిపెట్టొచ్చానే అని బాధతోనే లోపల ఉన్నాడు. కానీ ఆయప్పాడిలో యశోదానందులు చాలా ప్రేమగా పెంచారు మన కృష్ణయ్యను. పోనీ అక్కడేమైనా వేంచేసున్నాడా స్థిరంగా గోకులంలో? 10 సంవత్సరాలు మాత్రమే వేంచేసున్నాడు. పుట్టగానే కన్న తల్లిదండ్రుల్ని విడిచిపెట్టేశాడు. కొంచెం 10 సంవత్సరాలు రాగానే పెంచిన తల్లిదండ్రుల్ని విడిచిపెట్టాడు. మళ్ళీ గోకులం నుంచి మధురకు వేంచేశాడు. పోనీ మధురలో ఏమైనా వేంచేసున్నాడా? లేడు. అక్కడి నుంచి సాందీప్ అని ఆశ్రమానికి వెళ్ళాడు చదువు నేర్చుకోవడానికి. కనుక ఆయప్పాడికి వచ్చినప్పుడు 5 లక్షల మంది గోపికలని ఎంత అద్భుతంగా అనుగ్రహించాడో మన కృష్ణయ్య. అందుకుగా క్షత్రియ వర్ణంలో అవతరించిన ఆయప్పాడి గోకులంలో యశోదానందుల దగ్గర పెరిగాడు. రాజకుమారుడే మన కృష్ణయ్య. కానీ ఏమీ లేదు ఆనందము. అక్కడ రామచంద్రుడికో దశరథ చక్రవర్తి 360 కంటే కూడా ఎక్కువ వంట చేసే వాళ్ళని ఏర్పాటు చేశారట. రోజుకి పూటకి పిండి వంటలట. కానీ మన కృష్ణయ్యో లేనే లేదు. అందుకుగా శ్రీ జయంతి రోజున అనేక పిండి వంటలు మన కృష్ణయ్యకు ఆరగింపు. జై శ్రీమన్నారాయణ.